వాక్యాన్ని దైవజనుల నోట దేవుడు ఉంచారు. అద్భుతమైన మాటలండి. ఏంటి అంటే ఇక్కడ ఆశీర్వాదానికి మూలాధారం, ఆశీర్వాదానికి మూలాధారం ఏంటి చెప్పండి? దేవుని మాట వింటమే, ఆయన చెప్పిన ప్రకారంగా బ్రతకటం నేర్చుకోవటమే. అదే మనకి ఆశీర్వాదం. అటు వారు అంట పట్టణంలో, ప్రయాణాల్లో, మార్గాల్లో, పట్టుల్లో, చేయి ప్రయత్నాల్లో, భూమి మీద సమస్త జనుల కంటే దేవుడు హెచ్చుగా ఉంచుతారని మాట్లాడారు. మళ్ళీ ఒక మాట కూడా చదువుదాము, చూడండి. కీర్తన గ్రంథములో నుండి 81వ కీర్తన 8వ వచనం. అలాగే మరొకరు తీయండి, ఏబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. నా ప్రజలారా నా మాట ఆలకించండి, నేను మీకు సంగతి తెలియజేయుచున్నాను. ఏంటమ్మా? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అంటే మాట వినటం అంటే ఏంటి? వీడు మాట వింటలేదమ్మా అంటాం అంటే ఆడ మాట విండా, ఒరే బాబు మంచి నీరు అంటాం. ఆడ మాట విండా వింటే ఆడు పోతాడు. అంటే ఎన్నా మాట అనుసరించట్లా, ఎన్న మాటకి విధేయత చూపించట్లా, ఎన్న మాట ప్రకారంగా వాడు వినట్లా. అందుకని మాట విని, ఇక్కడ మాట వినటం అంటే ఏంటంటే దేవుడు నీకు ఏది చెబుతున్నాడో, దేవుడు నేను ఏ మార్గంగా నిలమంటున్నాడో, ఏ రీతిగా ఉండమంటున్నాడో ఆ రీతిగా నువ్వు ఉండనట్లయితే ఈ దీవుని ఎవరు ఆపలేరు. ఆమేన్. ఏ ప్రయత్నాలైనా నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ అడుగు పెట్టిన, ఏ స్థలంలో ఉన్నా, చూడండి ఏబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు నా మాట వినటం ప్రారంభించినప్పుడు, నా మాటకు లోబడటం ప్రారంభించినప్పుడు, నా మాట ప్రకారంగా నువ్వు జీవిస్తూ ప్రారంభించినప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నువ్వు కొద్దిగా ఉన్నా తుదకు నీవు మహాభివృద్ధిని తుదకి. ఇక్కడ పాట పాడు, అంచులంచులుగా నన్ను హెచ్చించుటకు. అంచులంచులుగా ఒకేసారి దీవించబడాలంటే మన బాబు అంచులంచులుగా మెల్ల క్రమముగా ఎలా ఉంటారంట? వదిలితా ఉంటా. అటు కృప తన దాసుడు సతీష్ గారి కుటుంబం మీద, బిడ్డల మీద, చేయి ప్రయత్నాల మీద, వ్యాపారాల మీద నిరంతరం ఉండునుగాక. ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధి మా తండ్రి, అనంత దేవుడు, ఆది దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నాయన అబ్రహామా అని పిలిచావు తండ్రి. అబ్రహామా నా మాటను వింటే నీ నామాన్ని గొప్ప చేయబోతున్నా, సమస్త జన్మల కంటే నేను హెచ్చుగా ఉంచుతానన్నావు తండ్రి. అబ్రహాము నీ మాట విన్నాడు, అయ్యో లోబడ్డాడు, నీ మాట ప్రకారంగా జీవించాడు. నాయన అబ్రహాము సమస్త జన్మలలో బంధు మిత్రులు, రక్త సమం, జాతి ప్రాంత నాయన రాజులు, అధికారులు, నాయకులు, సర్వ జనాంగం ఎదుట అబ్రహామును దీవించావు, తన సంతతిని దీవించావు. నాటి నుండి నేటి వరకు నాయన భూమి అందు పరలోకమందు దీవెనిచ్చావు తండ్రి. అయ్యా ఇదిగో నాయన సాలెం గారిని, సతీష్ గారిని నువ్వు ప్రేమించి అన్నదమ్ములుగా నాయన తండ్రి ఇస్సాక్ గారిని, రెబెక్కమ్మ గారిని ప్రేమించి ఇచ్చావు నాయన సంతానం. అయ్యో ఇదిగో వారిలో నాయన పెద్ద బిడ్డని దైవజనుడిగా అభిషేకించు, నీ సేవార్థం నిలబెట్టావు నాయన. అందుని బట్టి మీ కృతజ్ఞతలు. వారికి ఇచ్చిన బోటులే గాని, సంఘమే గాని, సేవే గాని నీకు మహిమార్థంగా జానముల్లో హెచ్చించమని ప్రార్థన చేసి, ఇదిగో తమ్ముడు నాయన సతీష్ గారిని ప్రేమించి, మామగారు అలాగే రిషా గారు బావగారు నాయన ప్రేమించి, ఇదిగో వారికి ఒక ఆలోచన కలిగిన ఆయన ఈ వ్యాపారాన్ని ఏర్పాటు చేస్తుండగా, ఇదిగో సతీష్ గారు నాయన ఈ వ్యాపారానికి నాయన యోగ్యుడిగా, అరుకుడిగా, దీవెన కారుకుడిగా, నెమ్మది పరుడిగా, సమాధాన కారుకుడిగా, నిరంతర వ్యాపారంలో అంచులంచులుగా మొదట కొద్దిగా తుదకి మహాభివృద్ధి నుండి వాడిగా సాయించి, పట్టుల్లో చేయి ప్రయత్నాలు నాయన నువ్వు తోడుగా ఉండి, అయ్యా బయటికి వెళ్ళా లోనికి వచ్చిన దీవెన నింపండి నాయన. అయ్యా గంప పిసుకు పిండి తండ్రి, ఆ పిండి పిసుకు గంప దీవించండి నాయన.
నాయన చేతులు కష్టాజిత నిత్యముగా అనుభవించేవాడిగా చేతండి. తన భార్య లోగిట ఫలించే ద్రాక్షావళిగా చేయనాయన. తన పిల్లలు బల చుట్టూ ఒలివ మొక్కలుగా చేయనాయన. జీవిత కాలం అంతా క్షేమం, సమాధానం, ఆశీర్వాదం, పిల్లలను చూసే కుటుంబంగా నీ దోసుని దోసురాలు ఎత్తుపట్టండి అయ్యా. ఆకాశం తెరవండి, మంచి ధరనిది కుమ్మరించండి నాయన. తలగా ఉండేవాడుగా గాని, తోకగా ఉండడని, పైవాడికి ఉంటాడు గాని, కింద వాడికి ఉంటాడు గాని, నాయన అప్పు ఇచ్చేవాడు ఉంటాడు గాని, అప్పు చేయడని ఇచ్చిన వాగ్దానం ఈ షాపు ద్వారా ఈ దోసుడి జీవితంలో నెరవేర్చబడును గాక. అయ్యా తండ్రి యొక్క ఈ కుమారు పరిశుద్ధాత్మనామను ఈ యొక్క షాపును నాయన మీ నామం పేట ఓపెన్ చేస్తుండగా అయ్యా అదిగో తండ్రిగా, దేవుడిగా, ప్రభుగా నిరంతరం ఈ షాపులో మీరుండి నడిపించి విజయం చేకూర్చి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.